నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో మండల బీజేపీ నాయకులు సంగు మహారాజ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకురాలు ఎమ్మెల్యే విద్యాసాగర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రామ మందిర నిధి సేకరణకు సహకరించకూడదని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రహదారిపై నిరసనకు దిగారు. హిందువుగా పుట్టి రామ మందిరం నిర్మాణం పనులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, లేని ఎడల హిందువులు మీరు చర్మగీతం చేయవలసిందిగా వస్తుందని హెచ్చరించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో పడుకుంటున్నారు. మీరు బాటిల్ మోయడానికే పనికొస్తారు తప్పితే వేరే అభివృద్ధి కోసం దేనికి పనికిరారని ఈరోజు సాలూర గ్రామంలో కల్వకుంట్ల విద్యాసాగరరావు యొక్క దిష్టి బొమ్మని దహనం చేస్తున్నాము. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మేము సాలూర గ్రామం తరఫున బీజేపీ పార్టీ నుండి ప్రతి ఒక్క హిందువుగా క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చేస్తున్న ఇది అందరూ విజయవంతం చేయాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే కోరుట్ల ఎమ్మెల్యే